అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం ఎగ్ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ ఎగ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఎగ్ కర్రీని చేసుకోవడం కూడా చాలా ఈజీ. 10-15 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానాన్ని కూడా చూసేయండి. ఎగ్ కర్రీ కోసం ఇక్కడ నేను ముందుగా 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఈ ఎగ్స్ని నీటిలో వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై ఎగ్స్ ఉన్న బౌల్ని పెట్టుకొని ఈ ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఎగ్స్పై ఉన్న పైపొట్టు తీసి ఎగ్స్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై మరో ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ముందుగా ఉడికించి పొట్టు తీసుకున్న ఎగ్స్కి కార్డ్స్ పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ పై నుండే పై లేయర్ ఎర్రగా అయ్యేంత వరకు మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, ఎగ్స్ పై నుండే పై లేయర్ ఎర్రగా మారింది. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న ఓ కప్పు ఆనియన్స్ని, పొట్టు తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని, ఓ ఇంచు అల్లం తరుగు, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఓ 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లి మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయల్ని అలాగే ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అదే ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఓ బగారాకుని తుంచి వేసుకుంటున్నాను. అలాగే 3 యాలకులు, 4 మిరియాలు, 3 లవంగాలు, ఓ ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మరో నిమిషం పాటు నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని వేసుకొని మరొకసారి బాగా కలిపి పచ్చికారం పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కూర గ్రేవీ కోసం ఇక్కడ నేను 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. మీరు కనుక పెరుగుని ఇష్టపడని వారైతే పెరుగుని స్కిప్ చేసేసి ఇదే ప్లేస్లో కాజు పేస్టును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా కలపాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లని కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను గుడ్లని పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న గుడ్ల ముక్కల్ని గ్రేవీలో వేసుకొని మరొకసారి గుడ్లపై నుంచి గ్రేవీని పోసుకొని ప్యాన్పై మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీలో ఉన్న గుడ్ల ముక్కల్ని మరొక సైడ్ తిప్పుకొని మరొకసారి వాటిపైన గ్రేవీ పోసుకొని ఇప్పుడు మరో నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ ఎగ్ కర్రీని మరో బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం ఎగ్ కర్రీ రెడీ. ఇలా ఎగ్ కర్రీ రెడీ అయిన తర్వాత వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చికారం ఎగ్ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.